హాయ్ అండి. మేమైతే ఈరోజు శ్రీ కన్యతీర్థం అయితే వచ్చామండి. ఈ తీర్థం ఎక్కడుందంటే పినాకి నది తీరాన భానుకొండల మధ్య ఉందండి. కడప జిల్లా దమలమడుగు మండలం దగ్గర ఉంది ఈ తీర్థము. ప్రొద్దుటూరికి కూడా దగ్గరే ఒక 15 కిలోమీటర్లు ఉంటుంది. జమ్మలమడుగు కంటే ప్రొద్దుటూరికి అంతే ఉంది. ఇక్కడికైతే మేము వచ్చాము. ఈ పుణ్యక్షేత్రంలో అమ్మవారైతే విజయదుర్గ అమ్మవారు. విజయదుర్గ అమ్మవారు బాలత్రిపుర సుందరిదేవిగా ఇక్కడ తనే స్వయంగా వెలిసారండి. ఇక్కడ పరమేశ్వరుడైతే సుందరేశ్వర స్వామిగా ఇక్కడ వెలిసారు. ఇక్కడ వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి, సత్యనారాయణ స్వామి, ఇంకా నాగదేవతలు ఇక్కడ ఉన్నారండి. ఇక్కడ పుట్ట కూడా ఉందండి. ఇక్కడ పౌర్ణమి రోజు, కార్తీక మాసంలో పౌర్ణమి రోజు చాలా బాగా జరుగుతుంది. జ్వాలాతోరణం అండి. ఇక్కడ జ్వాలాతోరణం వెలిగిస్తారు. సుమారు 7:30 ఆ టైంలో అయితే వెలిగిస్తారు. చాలా జనాలు ఉంటారు, చాలా బాగుంటుందండి. ఇలా జ్వాలాతోరణం పౌర్ణమి రోజు అంతా భక్తులందరూ ఒత్తులు వెలిగించుకున్న తర్వాత జ్వాలాతోరణం తర్వాత స్వామిని అమ్మవారిని ఇలా ఊరేగింపుగా తీసుకెళ్తారు. భక్తులైతే ఇలా వెలిగిస్తారండి. పూర్వము ఇక్కడ అగస్త్యముని పూజ చేసేవారంట అమ్మవారికి. ఈ శ్రీకృష్ణదేవరాయలు కూడా ఇక్కడ పూజ చేసినారంట. ఇక్కడ అక్కదేవతలు ఉన్నారండి. కోనేరు ఉంది, అమ్మవారి వెనుక సైడ్ కోనేరు ఉంది. అక్కడ కోనేరులో అక్కదేవతలు ఉన్నారు. కోనేరు దగ్గర గుడి, చిన్న గుడి ఉందండి. అక్కడ అక్కదేవతలు ఉన్నారు. ఆ పెద్దామ కూడా చూడు ఎంత బాగా పూజ చేసుకుంటుందో. ఇలా మేము కూడా అలా ఒత్తులైతే వెలిగించుకున్నామండి. ఇక్కడ ఉసిరి చెట్టు ఉందండి. ఉసిరి చెట్టు కింద శివలింగం ఉంది. అక్కడ అందరు భక్తులు స్వయంగా అభిషేకము చేసుకోవచ్చండి. కార్తీక మాసంలో ఇక్కడ చాలా బాగా జరుగుతుంది. అది కాదు, అమ్మవారికి స్వామికి ప్రతిరోజు అభిషేకాలు జరుగుతాయండి. ఇక్కడికి వచ్చే భక్తులకి అన్నదానం కూడా ఉంటుందండి. ప్రతినిత్యం ఉంటుంది అన్నదానము. ఇక్కడ కోనేరు ఉందండి. ఆ కోనేరులో దేవకన్యలు అయితే స్నానం చేసి ఇక్కడ వచ్చి అమ్మవారిని పూజించే వాళ్ళంట. ఇప్పటికైతే ఆ కోనేరు ఉంది. మేము కూడా వెళ్ళి అక్కడ స్నానం చేసామండి. కోనేరులో ఏవైనా ఆరోగ్యం బాగాలేని వాళ్ళకి కూడా చాలా నయం అవుతుందని చాలా నమ్మకం అండి. ఈ పుణ్యక్షేత్రం చాలా మహిమ గల పుణ్యక్షేత్రము. కడప జిల్లాలో ఉందండి. ఇది కడప జిల్లా జమ్మలమడుగు మండలంలో ఉంది. ఒక 15 కిలోమీటర్స్. పొద్దుటూరు నుంచి కూడా అంతే ఉంటుంది, 15 కిలోమీటర్స్ ఉంటుంది. దగ్గరండి. చాలా మహిమ గల ఇక్కడ మేమైతే చాలా బాగా దర్శనం జరిగింది. మాకు అక్కడ ఒత్తులు వెలిగించుకున్నాము. స్వామిని, అమ్మవారిని అందరినీ దర్శనం చేసుకొని ఇక్కడ సత్యనారాయణ స్వామి దగ్గర కూడా మేమైతే ఒత్తులు వెలిగించుకున్నాము. 365 ఒత్తులు వెలిగించాలనేసి అక్కడ స్వామి దగ్గర వెలిగించాము. ఇక్కడ సత్యనారాయణ స్వామి దగ్గర, నాగుల దగ్గర, ఆంజనేయ స్వామి దగ్గర, అందరి దగ్గర వెలిగించుకున్నామండి. మాకైతే పౌర్ణమి రోజు చాలా బాగా జరిగిందండి దర్శనము. మేమైతే భోజనాలు ఉసిరి చెట్టు కింద చేయాలనేసి ఇక్కడే భోజనం చేస్తున్నామండి. అందరం కూర్చొని తినేసాము. చాలామంది ఇక్కడే నైటు జాగరణ కూడా చేస్తారండి. ఇక్కడ సత్యనారాయణ స్వామి దగ్గర ప్లేస్ ఎక్కువ ఉందండి. అటుపక్క అంతా స్వామి దగ్గర కూడా అటుపక్క కూడా చాలా ఉంది. గుడి చాలా పెద్దదండి. ఇటుపక్క అయితే మామిడి చెట్లు, మామిడి వనమే ఉందండి. మాకైతే పౌర్ణమి రోజు చాలా బాగా జరిగింది. మా వాళ్ళందరం మేము కలిసి వెళ్ళామండి. చాలా బాగా జరిగింది.
మీరు కూడా ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకోండి.